హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను ఓరియో మిల్క్ షేక్తో. చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు కోకో పౌడర్ లేకపోయినా ఓరియో బిస్కెట్స్ని యూస్ చేసి రుచికరంగా మిల్క్ షేక్ చేసుకోవచ్చు, అది కూడా ఐస్ క్రీమ్ లేకుండా. ఇప్పుడు ఎలా చేసుకున్నా చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 5 ఓరియో బిస్కెట్స్ని వేసుకోండి. ఇక్కడ నేను ఒక గ్లాస్కి సరిపడేమైనా చెప్తున్నానండి. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల వరకు చక్కెరని వేసుకోండి. మంచి ఫ్లేవర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసుకోండి. ఇందులో కాచి చల్లార్చిన పాలను కొద్దిగా వేసుకోండి. ఒకేసారి అన్నిటినీ వేసుకోకుండా ఫస్ట్ ఒక 1/2 గ్లాస్ పైన వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోండి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మరో 1/2 గ్లాస్ పాలను వేసుకొని మరో నిమిషం పాటు బాగా బ్లెండ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఐస్ క్రీమ్ కూడా ఉంటే ఇందులో కొద్దిగా ఐస్ క్రీమ్ వేసుకొని బ్లెండ్ చేసుకున్నట్లయితే ఇంకా టేస్టీగా ఉంటుంది మిల్క్ షేక్ అన్నది. చూడండి, ఫైనల్గా ఓరియో మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని గ్లాస్లో సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ నేను గ్లాస్కి చుట్టూ ఈ విధంగా చాక్లెట్ సిరప్ వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే మీరు ఈ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు గ్లాస్ని, లేదంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు. మీకు మిల్క్ షేక్ని చల్లగా తాగాలనిపిస్తే ఒక గంట సేపు పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదా ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఓరియో బిస్కెట్ని క్రష్ చేసి ఈ విధంగా గార్నిష్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన విధంగా మీరు గార్నిష్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఐస్ క్రీమ్ లేకపోయినా కోకో పౌడర్ లేకపోయినా చాలా సింపుల్గా మనకి మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చే గంట బిల్లుని కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.